రాజకీయాలన్న తర్వాత పూలే కాదు రాళ్ళు కూడా పడుతుంటాయి. రాజకీయాల్లో వైఎస్ కుటుంబంపై మీడియా, ప్రత్యర్థులు, స్వపక్షం వాళ్ళు విషం చిమ్మడం కొత్తేమీ కాదు. గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్లుగా వైఎస్ఆర్ ఎన్నో అవమానాలు దిగముందుతూ ముందుకు సాగారు. కానీ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి అవమానాల్ని భరించడానికి ససేమరావు ఒప్పుకోలేకపోతున్నాడు. పోనీ అసెంబ్లీకి వెళ్ళకూడదని తీసుకున్న నిర్ణయానికైనా కట్టుబడి ఉంటే గౌరవం ఉండేది. ఆ విధంగా కూడా ఉండలేదు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళిన జగన్ తన వాళ్లతో ప్రతిపక్ష హోదా కావాలంటూ కొన్ని నిమిషాల పాటు నినాదాలు చేయించాడు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ బహిష్కరించింది. ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని ఇప్పటికే పలుమార్లు కూటమి సర్కారు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఏ వ్యూహంతో అసెంబ్లీకి వెళ్లారో జగన్కు, వైసీపీ నేతలకే తెలియాలి. ఇదే జగన్ 2014 నుంచి 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. మొదటిసారిగా ఎమ్మెల్యేగా, అది కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఏమాత్రం అనుభవం లేని జగన్ను అసెంబ్లీలో ఆడుకోవచ్చని టీడీపీ మొదట్లో భావించింది. కానీ ఆదిలోనే చంద్రబాబు సర్కారుకు దిమ్మ తిరిగేలా ధీటైన ప్రతిపక్ష పాత్ర పోషించాడు జగన్. అసెంబ్లీలో ఎన్నో అవమానాల్ని జగన్ భరించాడు. అందుకే జగన్పై ప్రజల్లో సానుభూతి ఏర్పడింది. అప్పుడు కూడా స్పీకర్ కోడెల శివప్రసాద్ తనకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదంటూ ఎన్నోసార్లు అసెంబ్లీలో జగన్ గొడవపడ్డాడు కూడా. చివరికి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని సుదీర్ఘ పాదయాత్ర తలపెట్టాడు. చివరికి అధికారాన్ని సొంతం చేసుకుని తన కల నెరవేర్చుకున్నాడు. ఇదంతా కూడా జరిగిన గతం, చరిత్ర. 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని, అలాగే పవన్ కళ్యాణ్ని, లోకేష్ని, మరికొంతమందిని అవమానించారు. ఇది కూడా చాలామందికి నచ్చలేదు. అంటే అవమానించే పద్ధతి ఒకటి ఉంటుంది. అంటే విమర్శించాలి, ప్రతిపక్షాన్ని విమర్శించాలి కానీ అవమానించకూడదు. దానికి కూడా హద్దు ఉంది. కానీ ఆ హద్దును కూడా దాటిపోయారు. అదే చాలామందికి నచ్చలేదు. ప్రతిపక్షంలో నువ్వున్నప్పుడు ఒకలాగా, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తించకూడదు. ఏదైనా సరే హుందాగా ఉండాలంటూ ప్రజలు, నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి పైన కొంచెం విమర్శించడం అయితే జరిగింది. 2024 వచ్చేసరికి జగన్కు అసెంబ్లీ అంటే భయం పట్టుకుంది. అవమానాల్ని భరించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే లేదు. పడ్డవాళ్ళెప్పుడు చెడ్డవాళ్ళు కాదని జగన్కి బహుశా తెలియదేమో. అన్నీ తెలిసి కూడా జగన్ అసెంబ్లీకి వెళ్ళడానికి ఎందుకు నిరాకరిస్తున్నాడో ఆయనకే తెలియాలి. అదేమైనా అంటే ప్రతిపక్ష హోదా లేకపోతే మాట్లాడే అవకాశం ఇవ్వరని వాదిస్తున్నాడు. అసెంబ్లీలో జగన్ ఊరికే కూర్చున్న కూటమి సర్కారు వ్యవహార శైలిని ప్రజలకు చూపించే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని జగన్ జారవిడుచుకుంటున్నారనే వేదన కూడా వైసీపీ శ్రేణుల్లో ఉంది. రాజకీయాల్లో ఎప్పుడు ప్రశంసలు, పూల వర్షాలే కోరుకోవడం అత్యాశ అవుతుంది. రాళ్లు కూడా పడుతుంటాయి. ఆ రాళ్లను అందుకుని అధికారం అనే సౌధాన్ని నిర్మించుకోవడమే తెలివైన ప్రతిపక్ష నాయకుడి లక్షణం. అందుకే జగన్ ఆలోచనలో మార్పు రావాలని ఆయన శ్రేయోభిలాషులు కూడా కోరుకుంటున్నారు. నిజానికి ఆయన అసెంబ్లీలో కూర్చొని అధికార పక్షాన్ని విమర్శించలేకపోయినా సరే, ఆయన అసెంబ్లీలో కూర్చొని బయటికి వచ్చి మీడియాతో మాట్లాడినా సరే ప్రజల్లో సానుభూతి ఉంటుంది. ప్రజలకి వారి యొక్క సమస్యలు తెలుస్తాయి. అలాగే తెలుగుదేశం చేస్తున్నటువంటి ఏదైనా తప్పులు ఉంటే ఆ తప్పులను కూడా ఎత్తి చూపే అవకాశాలు ఉంటాయి. కానీ అసెంబ్లీకి వెళ్లకుండా కేవలం అసెంబ్లీని టీవీలో చూసి ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఆయనకి తెలిసినటువంటి 4 విషయాలు చెప్పినంత మాత్రాన ప్రజలైతే అంగీకరించలేరు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి వైసీపీలో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇక రెండో స్థాయిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పూర్తిగా నాయకులు ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డికి చెప్పలేరు. అలాగని రెండో స్థాయి నాయకులకి చెబుదామంటే వాళ్ళు ఎవరూ లేరు. ప్రస్తుతానికి వైసీపీలో రెండో స్థాయి నాయకుడు ఏర్పడే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఎవరికి వారే వైసీపీలో సెకండ్ నాయకుడు అనే విధంగా తయారయ్యారు విజయసాయిరెడ్డి వెళ్ళిపోయిన తర్వాత. సజ్జలకు చెబుదామంటే సజ్జలు ఇప్పటికే పార్టీ నుంచి దూరం జరిగిపోయాడు. ఆయనపై చాలా వరకు విమర్శలు వచ్చాయి. చెడ్డ పేరు కూడా మూటగట్టుకున్నాడు. సరైనటువంటి సలహాదారుడిగా ఉండలేదని, ఆయన వల్లే పార్టీ సగం సంకనాకిపోయిందనే అపవాదు కూడా మూటగట్టుకున్నాడు. దాంతోపాటు అతని కొడుకు సజ్జల భార్గవరెడ్డి కూడా పార్టీని సోషల్ మీడియా పరంగా నాశనం చేశాడంటూ చాలామంది నాయకులు విమర్శించారు. కోట్లు కుమ్మరించినా ఓట్లు మాత్రం రాలేదంటూ సజ్జల భార్గవరెడ్డిపై చాలామంది విమర్శనాస్త్రాలు వైసీపీ నాయకులే చేయడంతో సజ్జల, ఆయన కుమారుడు ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ పనులు చూస్తున్నట్లయితే భవిష్యత్తులో పార్టీ ఉంటుందా, కనుమరుగైపోతుందా అన్న పరిస్థితుల్లో ఉంది. మరో 2 సంవత్సరాలు పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎలాగైనా తప్పులు చేస్తుంది. ఈ సూపర్ 6 అమలు చేయలేదు కాబట్టి నేను ప్రజల్లోనే తిరుగుతాను, మళ్ళీ పాదయాత్ర చేసి ప్రజల మధ్యకి వెళ్తాను, సూపర్ 6 గురించి ప్రజలకు
ప్రజలకు వివరిస్తాను. కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఈ తప్పులన్నింటినీ మళ్ళీ ఎత్తి చూపి పాదయాత్ర చేసి 2029 నాటికి నేను మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే గడిపేస్తున్నారనేది కొంతమంది ఆలోచన. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యల గురించి పోరాడితే మంచిది. ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు కాబట్టి అది అధికార పక్షం ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు అసెంబ్లీకి వెళ్తే చాలు, ఏదైనా సరే ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు అనే ఇదైతే ఉంటుంది. పైగా మీకు 40% ఓట్లు వచ్చాయి కాబట్టి మీకు ప్రజలు మనోధైర్యంగా మానసికంగా మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినట్లే. కాబట్టి 40% ప్రజలు మీ వైపు ఉన్నారు అంటే ఇంచుమించు మీరు ఒక ప్రతిపక్ష నాయకుడితోటే సమానం. అది చట్టపరంగా అసెంబ్లీలో కాకపోవచ్చు కానీ ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం మాత్రం ఒక విషయంలో అంటే అసెంబ్లీ పరంగా మీకు పెద్దగా అది అనిపించడం లేదు. నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాల్లో ఒకటి లేదు అనిపిస్తుంది. అందుకే మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తే ప్రజలు నాయకులు అందరూ కూడా మీకు సపోర్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.